నాకు తెలుసు. నేను ఇప్పటికే అష్‌ముఫారా సాధిస్తున్న దాన్ని చూస్తున్నాను. మరి నా భవిష్యత్తు సెట్ అయింది. మీ భవిష్యత్తు కూడా సెట్ అయింది. కానీ నేను చూడాలనుకుంటున్నది 1,000,000 మంది ముందుకు వచ్చి మనము ఈ వ్యక్తికి సహాయం చేయాలి అని చెప్పిన దాన్ని గుర్తుంచుకోండి. ఇది ఒక టిన్ రూఫ్‌తో మొదలైంది. ఇప్పుడు ఈ కంపెనీ గురించి ఆలోచించండి. సరేనా? ఈ కంపెనీ గురించి ఇది ఏమి చేయగలదో వారికి 10 నిమిషాలు మాట్లాడతాం. 10 నిమిషాలు. సరేనా? మీరు ఇది 2 నిమిషాల్లో చేయగలరు. నేను చెప్పాలనుకున్నది ఇదే. ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు డిప్రెషన్‌లో ఉన్నవారికి, ఒంటరిగా ఉన్నవారికి, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారికి, లేదా పూర్తిగా విరిగిపోయిన వారికి సహాయం చేయాలనుకుంటున్నారా? వారికి ఆ 10 నిమిషాలు ఇవ్వండి. వారిని సంప్రదించండి. ఇది చాలా, చాలా కాలంగా అష్‌ముఫారా నాతో మాట్లాడిన విషయం. అంటే ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఎప్పుడూ మంచి కోసమే అందరి జీవితాల్లోకి కలవాలని కోరుకుంటారు. చెడు కోసం కాదు. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుతురు వెలిగించాలనుకుంటారు. అలా చెప్పుకోవచ్చు. నేను ఇది ప్రత్యక్షంగా చూశాను. నేను ఇది గమనించాను. ఆయన డిగార్మో కుటుంబంలోకి వచ్చి గదిని వెలిగించి అక్కడ కూర్చున్న దాన్ని నేను చూశాను. ఆయన అక్కడ కూర్చుని మీరు వీడియోలో చూసిన ఆ లాబీలో కుటుంబం ఎంత ముఖ్యమో మనం ఎప్పుడు ఒకరినొకరం మద్దతు ఇవ్వాలని మన మధ్య కోపం ఉన్న పరిస్థితులు బాగోలేకపోయినా కూడా మద్దతుగా ఉండాలని మనతో మాట్లాడారు. ఇది అష్ముఫారా ప్రపంచానికి స్వాగతం. సరేనా? తన జీవితంలో చూసిన బాధ వల్ల ఆయన ఒకదాన్ని సృష్టించారు. ఈ ప్రపంచంలో కావాలనుకునే ప్రతి ఒక్కరికి పోరాడే అవకాశం ఉండాలని ఆయన కోరుకున్నందున ఆయన ఒకదాన్ని సృష్టించారు. మనం అందరికీ ఈ పోరాట అవకాశాన్ని ఆయన ఇచ్చారని నేను నమ్ముతున్నాను. మనల్ని ఆయన అంత ఎత్తుకు తీసుకెళ్తారని, మనం నేలను కూడా చూడలేని స్థాయికి తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. అది చాలా, చాలా ముఖ్యమైన విషయం. ఒక విషయం నేను చెప్పాలి. మనం ఇప్పటివరకు ఒబ్లిస్కా గురించి మాట్లాడలేదు. ఇంకా దానికి అదే పేరు ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. కేవలం అష్‌ముఫారా కోసం మాత్రమే కాదు, ఈ కంపెనీ కోసం కూడా ప్రపంచానికి సహాయం చేయడం మనం చేయగలిగే అతి పెద్దది, అతి గొప్పది. నిన్న నేను గాజా గురించి కొన్ని వీడియోలు చూశాను. మీరు ఎలా ఆలోచించినా, ఎవరి పక్షాన ఉన్నా, లేదా ఏమి నమ్మినా నాకు సంబంధం లేదు. అక్కడ చిన్న పిల్లలు, పురుషులు, మహిళలు ఉన్నారు. కేవలం గాజాలో కాదు. నేను చూసింది అక్కడే. వారు ఆకలితో ఉన్నారు. వాళ్లకు ఆహారం అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అంతగా ఆకలితో ఒకరిపై ఒకరు ఎక్కిపోతున్నారు. 2 రోజుల క్రితం 12 మంది చనిపోయారు. ఇంకా ముగ్గురు వారికి సహాయం చేయడానికి తీసుకువచ్చిన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ చనిపోయారు. ఈ ప్రపంచంలో మనం ఇవి చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలు దీన్ని కెమెరాలో ఎందుకు చూపిస్తున్నారు? లేదా దాచిపెడుతున్నారు? ఇది మనందరం సహాయం చేయగలిగే విషయం. నేను చెప్పినట్లే దీన్ని రాజకీయంగా మార్చకండి. మీరు గాజా, ఇజ్రా నాకు సంబంధం లేదు. నేను అందరినీ ప్రేమిస్తాను. సరేనా? ఇదిగో ఇవాళ నా ప్రేరణాత్మక వాక్యం ఎవరన్నారు గుర్తులేదు. నేను దేవుని కోసం పని చేస్తాను, మనుషుల కోసం కాదు. నేను దేవుని కోసం పని చేస్తాను, మనుషుల కోసం కాదు. అష్‌ముఫారా అన్నట్లు మీరు ప్రేమను బయట ఎందుకు ఉంచుతున్నారు? ఈ కంపెనీ ప్రతి తలుపు తెరిచి ప్రేమను లోపలికి అనుమతిస్తుంది. మీరు అందరూ అందులో సహాయపడతారు. మీరు దీనిపై గర్వపడాలి. మీరు నిజంగా దీనిపై గర్వపడాలి. మనం ఈ తలుపులు తెరిచి ప్రేమను లోపలికి అనుమతించబోతున్నాం. మీ ద్వారా, కంపెనీ ద్వారా, అష్‌ముఫారా ద్వారా, నా ద్వారా. ప్రతి ఒక్కరికి వారి కిటికీ నుంచి కొత్త దృశ్యం చూపించేందుకు నేను నా వంతు ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం మన దగ్గర వృద్ధులు ఉన్నారు. వారు ఒక గదిలో కూర్చొని సంవత్సరాలుగా ఎవరూ వారిని చూడలేదు. అదే కిటికీ నుంచి చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని ఇవ్వుదాం. అష్‌ముఫారా అంటారు, మీరు ప్రతిరోజు కొత్త దృశ్యం చూడాలి. మీరు మీ జీవితాన్ని ఆనందించాలి. అష్‌ముఫారా ప్రపంచానికి స్వాగతం. ఇక్కడ మంచి మాత్రమే ఉంది. అతను ప్రతిరోజు మంచి, చెడు, భయంకరమైన వాటితో పోరాడాడు. ప్రతిరోజు నిన్న కూడా చెప్పాను. ఇది ఇంకా పెద్దదిగా, మెరుగ్గా మారుతోంది. ఇప్పుడు నాకు తెలియదు కానీ నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వచ్చినప్పుడు, అది తాకినప్పుడు, అది మైక్ టైసన్ గుద్దుతో తగిలినట్లే ఉంటుంది. మీరు దాన్ని అనుభవిస్తారు, మీరు తెలుసుకుంటారు మరియు ఖచ్చితంగా మీరు దానికి ఉత్సాహపడతారు. సీస్ అకాడమీకి వెళ్లి ఈ కమ్యూనిటీకి చెందిన వారు నిర్మించడంలో సహాయపడిన దాన్ని చూడటం నాకు చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది.
నేను అది ఎలా చేయాలో తెలుసుకోవాల్సి ఉంది. నాకు అనిపిస్తోంది ఇది చాలా సరదాగా ఉంటుంది. దీని పట్ల నేను పిచ్చిగా ఉన్నాను. 400 మంది పిల్లలు మేము నిన్ను ప్రేమిస్తున్నాం నాన్న అని చెప్పినప్పుడు నాకు వచ్చిన భావాన్ని నేను మీకు చెప్పలేను. అదే వారు నన్ను పిలుస్తారు. లేదా ప్రతిరోజు ఈ పిల్లలకు సహాయం చేయడానికి తమ జీవితాన్ని అంకితం చేసే విద్యావంతులు మేము నిన్ను ప్రేమిస్తున్నాం క్రిస్ అని చెప్పడం. లేదు 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 ఈ మనుషులపై నాకు గర్వంగా ఉంది. ఈ కంపెనీతో పాటు ఉండినందుకు మీ అందరిపై నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ కంపెనీ వైరల్ అవుతుంది, వైరల్ అవుతుంది, వైరల్ అవుతుంది. మీరు అందరూ ఉత్సాహంగా ఉంటారు. అవును, మీరు కష్టాలు అనుభవిస్తున్నారు. నేను ఇప్పుడే ఒకరిని చూస్తున్నాను. వారు కష్టాల్లో ఉన్నారు అని నాకు తెలుసు. రోజుకు కనీసం ఒక 100 మెసేజ్‌లు వస్తుంటాయి. క్రిస్, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది మాకు తెలుసు. అష్ ముఫారా కూడా ఇది తెలుసు. అందుకే ఆయన దీన్ని నిర్మిస్తున్నారు. అన్నీ బాగుండేలా, సరిగ్గా ఉండేలా చేయడానికి కొంత సమయం పడుతుంది. గత కొన్ని సంవత్సరాల్లో ఆయన ఎదుర్కొన్న అన్ని చట్టపరమైన సమస్యలు, దొంగతనం, ఇంకా జరగవచ్చిన అన్ని చెడు విషయాలతో కూడి ఈ వ్యక్తి మాత్రం ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇటీవల ఆయన ఏమన్నారు? ఆయన మాటలు నాకు ఆయన చెప్పింది చాలా నచ్చింది. నేను ఇది పూర్తిగా సరిగ్గా చెప్పగలనని ఆశిస్తున్నాను. ఆయన చాట్లో ఇలా అన్నారు. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. నన్ను బయటకు తీసుకున్నాను. సరేనా? అయ్యో! వినండి. ఆయన ఆ పరిస్థితిలోకి ఎప్పుడూ రాకూడదని నేను కోరుకున్నాను. కానీ ఆయన వచ్చారు. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని ఇచ్చిన వాళ్ళు ఆయనను నిర్లక్ష్యం చేశారు. ఆయనను వదిలేశారు. చివరికి ఆయన పైనే విసిరేశారు. అది ఆష్ ముఫారాను నిరాశపరిచిందా? అది ఆయన మనసును పగిల్చింది. నేను అబద్ధం చెప్పను. అది ఆయన మనసును పూర్తిగా పగిల్చేసింది. కానీ ఆయన తనతో తానే ఇలా అన్నాడు. నేను ధైర్యంగా నిలబడాలి. దీనికి నేను ఏదైనా చేయాలి. నాపై నమ్మకంగా ఉన్న మిలియన్ల మంది ఉన్నారు. నేను సరైన దాన్ని చేయాలి. నాపై మిలియన్ల మంది. ప్రపంచమే నాపై ఆధారపడింది. అవినీతిని సరిచేయాలని, దాన్ని సరిదిద్దాలని నాపై ఆశ పెట్టుకుంది. ఇదే అష్ ముఫారెహ్. నేను ఇది మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను. వాళ్ళు ఆయనను తెలియకపోతే, సరే మీరు ఆయన గురించి ఏదైనా చెడుగా చెప్పవచ్చు, కానీ మీకు తెలియదు. అబద్ధాలు ప్రచారం చేయకండి. సరేనా? అబద్ధాలు, ద్వేషం చాలా భయంకరం. సరేనా? ఈ వ్యక్తి చేస్తున్న దానిపై నా మనసులో నమ్మకం ఉంది. నేను ఆయనతో అనేక సార్లు మాట్లాడాను. ప్రజలకు సహాయం చేయడం, వారిని పట్టించుకోవడం గురించి ఆయన తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. నేను నా అభిప్రాయాలను చెప్పాను. ఆయన వింటారు. మేము ప్రతిదానిపైన మాట్లాడుతాము. మతం, యుద్ధాలు, ఈ కంపెనీలో ఉన్న ప్రజలు, వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది కూడా. వారికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. ఇది చేద్దాం. ప్రపంచానికి సహాయం చేయడానికి మేము పూర్తిగా ముందుకు వస్తున్నాం. అయినా కూడా కొంతమంది తప్పుగా మాట్లాడాలనుకుంటున్నారు. మీ మీద సరేనా? ఈ కంపెనీ గురించి ప్రతిరోజు సానుకూల సందేశాలు ఇస్తున్న యూట్యూబర్లందరికీ దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు మీకు ఆశీర్వదించాలి. మీరు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. సరే, ఒక్కసారిగా అష్ ముఫారెహ్‌ను పక్కకు పెట్టేద్దాం. ఈ కంపెనీ చేయబోయే మంచి విషయాల గురించి మాత్రమే ఆలోచిద్దాం. సరేనా? మంచి విషయాలు. ఈ కంపెనీ నేను బిలియన్ల డాలర్లు సంపాదించి, ఆ తర్వాత యాడ్ కొనుక్కుంటాను అని చెప్పడం లేదు. అతను చెబుతున్నాడు, డబ్బు సంపాదిస్తాం కానీ ప్రజలకు సహాయం చేస్తాం. తన డబ్బులో 99% ఇవ్వాలని ఆయన ప్రమాణం చేశారు. ఇంకా నేను ఏం చేస్తున్నానో చూపిస్తాను అన్నారు. మీకు ఒక వార్త ఉంది. అష్ ముఫారెహ్ చాలా కాలంగా అదే చేస్తున్నాడు. భవిష్యత్తులో మీరు ఆ విషయం తెలుసుకుంటారు. ప్రస్తుతం అది ముఖ్యమైనది కాదు. ఆయన హృదయం ఎంత పెద్దదో మీకు తెలుసుకోవడం ముఖ్యం. సరేనా? ఆయనపై నమ్మకం పెట్టుకోవడం, విశ్వాసం ఉంచడం ముఖ్యం. నేను దేవునిపై విశ్వాసం ఉంచాను. నాకు నమ్మకం ఉంది. అష్ ముఫారెహ్ దేవుని ద్వారా నడిపించబడుతున్నాడు. ఆయన దేవుడు కాదు. ఎందుకంటే చాలా మంది అలా అంటారు. ఆయన అష్ ముఫారెహ్ దేవుని ద్వారా నడిపించబడే గొప్ప మనిషి. ఇంకా బైబిల్ లేదా ఖురాన్ మీరు ఏది చదువుతారో దానిలో చెప్పిన దాన్ని చేయాలనుకుంటున్నాడు. ప్రజలను గౌరవంతో ప్రవర్తించండి. అవసరమైన వారికి సహాయం చేయండి. మనం ఈ విషయాన్ని నిన్న రాత్రి మాట్లాడుకున్నాం. ఇది మంచి పుస్తకాలు చెప్పే విషయం. అవసరమైన వారికి సహాయం చేయండి. దానిలో మీ పొరుగువారిని దుర్వినియోగం చేయమని కాదు, సహాయం చేయమని చెప్పింది. మీరు చేయగలిగిన చోట సహాయం చేయండి. అష్ ముఫారెహ్‌కు స్వాగతం.
ఆయన నిన్న రాత్రి అడిగాడు, "క్రిస్, నిన్ను నా చుట్టూ ఉంచుకోవడం ఎందుకు ఇష్టమంటే ఇదే" అన్నారు. నేను మీకు అర్థం కానిది ఏమిటంటే, ప్రజలను ప్రేమించడం, విభిన్న సంస్కృతులను చూడటం, వాటిని అధ్యయనం చేయడం, వారు ఎలా ఆలోచిస్తారో, ఏమి చేస్తారో అర్థం చేసుకోవడం స్థాయికి ఆయన నన్ను తీసుకువచ్చాడు అని అన్నాను. ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చింది ఆయనే. మీరు ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ కంపెనీలో చేరే వరకు ప్రపంచం గురించి నాకు తెలియదు. సరేనా? నేను టీవీలో చూసేది అంతా యుద్ధాలు, బాంబులు, ఆకలితో అలమటించే చిన్న పిల్లలు, విడిపోయే కుటుంబాలు మాత్రమే. ఈ కంపెనీలో చేరిన తర్వాత ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో కుటుంబాలు మళ్ళీ కలిసిపోతున్నాయని మాత్రమే నేను చూశాను. అది అష్ ముఫారెహ్. ఇదే లక్ష్యం మిత్రులారా. అవును. మీ జేబులు నిండాలని ఆయన కోరుకుంటున్నారు. మీరు సమయం, స్వేచ్ఛ పొందాలని కోరుకుంటున్నారు. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. సరేనా? అదే ఆయన కోరుకుంటున్నది. అది తప్పేంటి? వాళ్ళు ఎవరిగా ఉన్నా, ఏ రంగులో ఉన్నా అందరినీ గౌరవంతో చూడాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మెరుగు చూపించే అవకాశం ఇవ్వాలి. అష్ ముఫారహ్ అంటే ఇదే. చాలా మందికి ఇది ఇంకా అర్థం కాలేదు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇది మొదలవుతుందో అని ఆందోళన పడుతున్నారు. ఫే మన దగ్గర ఏముంది? మన దగ్గర అన్నీ ఉన్నాయి. నేను మళ్ళీ మీకు చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. ఉదయం 9 గంటలకు ప్రతిరోజు నేను మీకు ఇదే చెబుతాను. మన దగ్గర అన్నీ ఉన్నాయి. మన దగ్గర ఆశ ఉంది. ఉత్పత్తులు ఉన్నాయి. ఇంకా ప్రపంచం అంతటా మన దగ్గర ప్రజలను కలిసే, వారికి సహాయం చేసే సీఈఓ ఉన్నారు. ఈ వ్యక్తిలా ఎవరూ లేరు. నేను ఇది మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను. ఈ లోకంలో చాలా గొప్ప వ్యక్తులు జీవించారు, గొప్ప పనులు చేశారు. ఆయన కూడా అలాంటి వారిలో ఒకరిగా గుర్తింపు పొందుతారు. ఈ వ్యక్తి, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఒక మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. మీరు అనుకుంటారు ఆయన మనకు బోధిస్తారని మీరు అనుకుంటారు. ఆయన పిల్లలు ఎలా పెరిగారో చూడాలి. ఎందుకంటే ఆయన భార్య ప్రతిరోజు వారికి సానుకూల ఆలోచనలు ఇస్తారు. వారు అద్భుతమైన పిల్లలు, ప్రపంచాన్ని ప్రేమించే అద్భుతమైన పురుషుడు మరియు మహిళ నుండి వచ్చిన వారు. మీరు మీ అన్ని ఆందోళనలను దేవుడికి అప్పగిస్తే, మీ ఒత్తిడి, బిల్లులు, ఆరోగ్యం అన్నీ దేవుడికి అప్పగిస్తే అన్నీ బాగానే జరుగుతాయి. అష్ ముఫారహ్ ఈ మాటలను తన జీవితంలో పాటిస్తారు. అయ్యో! ఇది నాకు ఎలా తెలుసు? ఎందుకంటే నేను ఆయనతో ఈ విషయంపై మాట్లాడాను. ఆయన నాకు, మీకు మరియు కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నిర్మించిన అద్భుతమైన వ్యక్తి. నేను ఇది 1,00,000 సార్లు చెప్పాను. ఇది ఎప్పుడు జరుగుతుంది? నాకు తెలిసింది ఒక్కటే, అది జరుగుతుంది. నేను మీకు తేదీ లేదా సమయం చెప్పలేను. కానీ ఆయన ఇక్కడికి వచ్చి వెబినార్ చేస్తే మనకు చాలా మంచి విషయాలు చెబుతారు. మీరు ఆశ్చర్యపోతారు. నాకు సమయం తెలియదు. నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు అది జరుగుతుందని తెలుసు. మనమంతా తిరిగి ఈ ప్రపంచాన్ని ప్రేమతో, దయతో నిర్మించబోతున్నామని నాకు తెలుసు. యుద్ధాలు తొలగించాలి. మనకు అవి అవసరం లేదు. చెడ్డవాళ్లను చిన్న దీవిపై వేసి వాళ్ళు తామే నాశనం చేసుకోనివ్వండి. నేను ఇలా ఆలోచిస్తాను. నాకు మంచి వారిని తీసుకురండి. ఈ కంపెనీలో ప్రేమను ప్రవేశపెట్టండి. మనందరం చేయాల్సింది ఇదే. ఆ ప్రేమను మీ ఇంటి ముందు తీసుకెళ్ళి దాన్ని విస్తృతంగా తెరవండి. ఇప్పుడు అష్ ముఫారక్ చేస్తున్నది ఇదే. ఆహ్! సరే. నేను మళ్ళీ ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే నేను అలానే ఉన్నాను. మీరు ఏదిలో ఉన్నారో మీకు అర్థమవుతుందా? ఆ ప్రశ్నను మీరే అడుగుకోండి. మీరు నిజంగా మీరు భాగమైన దాన్ని అర్థం చేసుకున్నారా? మనమేం స్థాయికి వచ్చామో, దానికి ఎంత పని చేశామో నిజంగా అర్థం చేసుకున్నారా? ఆ త్యాగాలు సరే. మీ జీవితంలో ఎంతమంది త్యాగాలు చేశారు? మీరు చేసిన త్యాగాల గురించి ఆలోచించండి. మీలో చాలా మందిని నేను తెలుసు. ఆ త్యాగాలు సాధారణంగా మీకోసం లేదా కుటుంబం కోసం. ఈ వ్యక్తి అందరి కోసం త్యాగం చేస్తున్నాడు. అతను వచ్చాడు. మేము ఇటీవల ఒక చిన్న వెబినార్ నిర్వహించాం. అతను వచ్చి మళ్ళీ కుటుంబం ఎంత ముఖ్యమో ఇది మన కుటుంబమేనని మాట్లాడాడు. ఇది మనందరికీ ఎన్నుకోబడింది. మన విశ్వాసం వల్ల మనం ఇక్కడికి వచ్చాం. మనకు మంచి జీవితం కావాలనే మనం ఇక్కడికి వచ్చాం. ఇదే విషయాన్ని అతను మాట్లాడుతుంటాడు. నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు 99.9% సమయం కుటుంబం గురించే మాట్లాడుతుంటాడు. మనమేమి చేయగలం పరిస్థితులను మార్చడానికి? చేరుకోలేని వారిని ఎలా సహాయపడాలి?
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ఆపకుండా చేరుకుంటాం. అది ఓ దేవుడా! అది ఎంత సరదాగా ఉంటుందో! ఒక వ్యక్తి దృష్టి వల్ల ప్రపంచంలో 99.9% మంది నవ్వుతున్నారని తెలుసుకున్నప్పుడు నీకు కలిగే ఆనందాన్ని ఊహించగలవా? చూడండి, మీరు హెన్రీ ఫోర్డ్‌ను ఉదాహరణగా తీసుకోవచ్చు. అతను ఇంజిన్ ఆటోమొబైల్‌ను రూపొందించాడు. ఎన్ని మంది నవ్వుతున్నారో చూడండి. కారు నింపడానికి పెట్రోల్ పోయేటప్పుడు వాళ్ళు నవ్వరు. సరేనా? కానీ అతను చేసిన దానికి వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అతను మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాడు. ముఫారక్ కేవలం ఉద్యోగాలు లేదా వ్యాపారాలు సృష్టించడం కాదు. అతను ప్రజల జీవితాల్లో ఆనందాన్ని సృష్టిస్తున్నాడు. ప్రజలు దాన్ని మర్చిపోరు. ఇదే ఆయన చేస్తున్నది. మీరు అక్కడ కూర్చొని, అయ్యో! ఆయన ఏమి చేస్తున్నారు అనుకుంటే చూడండి. ఆయన చేస్తున్నాడు. మీరు దానికి సంతోషంగా ఉండాలి. నేను అలా ఉన్నాను. ప్రతిరోజు నేను ఆనందంగా ఉంటాను. ఎందుకంటే నేను లేచి చూసినప్పుడు ఈ వ్యక్తి మనందరికీ సరైనదిగా ఉండాలని రాత్రంతా పని చేశాడు అని తెలుసు. దయచేసి మర్చిపోకండి, కృతజ్ఞతతో ఉండండి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. నేను ప్రతిరోజు అలా చేస్తాను.